మహాశివరాత్రి మహాపర్వదిన సందర్భంగా భక్తి భాస్కర ప్రేక్షకులకు శుభాకాంక్షలు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయగం విష్ణో విష్ణోస్య హృదయగం శివ. పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి రూపాన్ని మహాదేవుడు అన్నారు. మహాదేవుడు అంటే దేవతలకి దేవత అని అర్థం. మహాన్ దేవ మహాదేవ. మనకి ముక్కోటి దేవతలుంటే ఎవరికీ కూడా ఈ పేరు లేదు. ఒక్క శంకరుడికి మాత్రమే మహాదేవుడు అనేటువంటి పేరుంది. అటువంటి మహాదేవుడి యొక్క జీవిత విశేషాలు, మహాదేవుడి యొక్క వైభవం అంతా కూడా మనకి అష్టాదశ పురాణాల్లో అనేక చోట్ల చెప్పబడింది. వేదవ్యాస భగవానుడు 18 పురాణాలు రాస్తే శంకరుడు గురించి 9 పురాణాలు రచించారు. అదేవిధంగా 18 మహాపురాణాలు రచించిన తర్వాత మహాభారతం అనేటువంటి మహా ఇతిహాసాన్ని కూడా రచించడం జరిగింది. పంచమవేదమైనటువంటి మహాభారతంలో లోకంలో అందరికీ ప్రసిద్ధంగా కనబడే కథ ఏంటంటే పాండవుల యొక్క కథ. ధర్మాన్ని నిలబెట్టడానికి, ధర్మాన్ని సంస్థాపన చేయడానికి కృష్ణ పరమాత్మ అవతరించాడు. కృష్ణ పరమాత్మ అంతా మహాభారతంలో వ్యాపించి ఉన్నాడు అనేటువంటి ఒక ఆలోచన, భావన అందరిలో ఉంది. అయితే మహాభారతాన్ని బాగా సూక్ష్మంగా కనుక పరిశీలించినట్లయితే మహాభారతం అంతా కూడా మహాదేవుడు వ్యాపించి ఉన్నాడు. ఈ శివరాత్రి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని మహాభారతంలో ఉండేటువంటి శంకర వైభవాన్ని గురించి 4 మాటలు అనుకుందాం. మహాభారతంలో ఆది పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు బాగా చూసినట్లయితే దాదాపు ప్రతి పర్వంలో కూడా శంకర వైభవం కనబడుతుంది. మహాదేవుడి యొక్క వైభవం మనకు కనబడుతుంది. అసలు పాండవుల యొక్క పుట్టుకకి ప్రధాన కారణంగానే శంకరుడి యొక్క అనుగ్రహంగా మనం గమనించవచ్చు. ఆది పర్వంలో కుంతీదేవి యొక్క బాల్య చరిత్రను చెబుతూ ఒకానొక సందర్భంలో శంకరుడి యొక్క అంశసంభూతుడైనటువంటి దుర్వాస మహాముని ఆ కుంతిభోజుడి ఇంటికి వచ్చినట్టుగా, ఆ కుంతిభోజుడి ఇంటికి వస్తే కుంతీదేవి ద్వారా ఆ దుర్వాస మహర్షికి సేవ చేయించడానికి కుంతీదేవిని నియమించినట్టుగా మనం చదువుతాం కథలో. 1 సంవత్సరం పాటు తీవ్రంగా అనేక పరీక్షలకి నెగ్గి ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికి కూడా, ఎన్ని పరీక్షలు పెట్టినప్పటికి కూడా ఆ కుంతీదేవి అందులో గెలిచి ఆ గురు శుశ్రూష చేసిందట. వెళ్ళిపోతూ దుర్వాస మహాముని సంవత్సర కాలం పాటు తీక్ష్ణంగా ఏకాగ్ర మనస్తత్వంతో స్థిరమైనటువంటి చిత్తంతో ఏ కుంతీదేవి అయితే సేవ చేసిందో ఆ సేవకి ప్రతిఫలంగా అమ్మ నీకు ఒక వరం ఇస్తున్నానని ఒక మంత్రోపదేశం చేశారు. ఇది ఆభిచారిక మంత్రము అన్నారు. వ్యాస భగవానుడు స్పష్టంగా ఆదిపర్వంలో చెప్పిన మాట ఏంటంటే ఆభిచారిక మంత్రం. ఆ మంత్రాన్ని ఉపదేశిస్తున్నానమ్మా, నువ్వు ఆచమనం చేసి మంత్రాన్ని చదివి ఏ దేవతను ఆహ్వానిస్తే ఆ దేవత వచ్చి నీకు సంతానాన్ని అనుగ్రహిస్తారు అని ఆ దుర్వాస మహర్షి, శంకరుడు యొక్క అంశ సంభూతుడైనటువంటి దుర్వాస మహర్షి వరం ఇస్తాడు. ఆ వర కారణంగా ఆ కుంతీదేవి ఆ వరాన్ని దగ్గర పెట్టుకుంటుంది. మహాభారతానికి శిరప్రాయమైనటువంటి కర్ణుడి యొక్క జననం కూడా ఈ మంత్రము ద్వారానే మనం గమనించవచ్చు. ఆ బాల్యంలోనే కన్యగా ఉన్నప్పుడే చాపల్యం చేత, అంటే దుర్వాసుడు ఇచ్చిన మంత్రం పనిచేస్తుందా లేదా అని పరీక్షిద్దామనే ఉద్దేశంతో బాల్కనీలోకి వచ్చి ఆకాశం వైపు చూస్తే సూర్య భగవానుడు కనబడ్డట, లోకసాక్షి. సూర్యుని చూసి వెంటనే ఆ మహాదేవ స్వరూపుడైనటువంటి దుర్వాస మహాముని ఇచ్చినటువంటి మంత్రం పరీక్షిద్దామని మొట్టమొదట ఆ మంత్రం చదివింది. సూర్య భగవానుడు వచ్చాడు, కర్ణుడిని అనుగ్రహించాడు. అంటే మహాభారతానికి పునాది, మహాభారతానికి శిరప్రాయం, తలకాయి అంటారు. భారతానికి శిరస్సు ఎవరంటే కర్ణుడు అంటారు. అటువంటి కర్ణుడి యొక్క పుట్టుకకి ప్రధాన కారణం మహాదేవుడైనటువంటి ఆ మహాదేవుడి యొక్క అంశసంభూతుడైనటువంటి దుర్వాసుడి యొక్క వరమే, మంత్రోపదేశమే కారణం. ఇది ఇట్లా ఉంటే ఆ తర్వాత కుంతీదేవి వివాహం అయింది. ఆ తర్వాత కిందపు ముని యొక్క శాపం ప్రకారం ఆయనకి భార్యా సంగమం లేకుండా ఉండేటట్టుగా శాపం ఇచ్చాడు. ఆ కారణంగా వాళ్ళు ఏకాంతంగా వానప్రస్థాన్ని అనుభవిస్తూ ఉంటే సంతానం లేని కారణంగా పాండురాజు బాధపడుతుంటే ఒక రోజున చాలా తీవ్రమైన వేదన చెంది శరీరాన్ని వదిలేద్దాము అనుకుని పాండురాజు అనుకున్న సందర్భంలో కుంతీదేవి చెప్పింది, మహేశ్వరుడు యొక్క అంశసంభూతుడైనటువంటి దుర్వాసుడు నాకు చిన్నతనంలో ఒక మంత్రం ఇచ్చాడు. నేను ఈ మంత్రాన్ని చదివి ఏ దేవతను పిలిస్తే ఆ దేవత వచ్చి సంతానాన్ని అనుగ్రహిస్తారు. కనుక మీకు సంతానం మీద వాంఛ ఉన్నట్లయితే ఓ పాండురాజా నువ్వు కోరుకోమంటే అప్పుడు నాకు సంతానాన్ని అనుగ్రహించమని పాండురాజు అభ్యర్థిస్తాడు భార్య అయినటువంటి కుంతీదేవిని. అప్పుడు యమధర్మరాజుని పిలిచి మంత్రబలంతో శంకరుడు, దుర్వాసుడే శంకరుడు కనుక ఆ శంకర అంశసంభూతుడైన దుర్వాసుడు ఇచ్చినటువంటి మంత్రం వల్ల ఆ అమ్మవారు ఆ కుంతీదేవి యమధర్మరాజుని ప్రార్థిస్తే ధర్మరాజు జన్మించాడు, వాయుదేవుడిని ప్రార్థిస్తే భీమసేనుడు జన్మించాడు, ఆ ఇంద్రుడిని ప్రార్థిస్తే అర్జునుడు జన్మించాడు.
తన యొక్క సవితి అయినటువంటి మాద్రీదేవికి ఇదే మంత్రాన్ని ఉపదేశిస్తే ఆమె అశ్వనీ దేవతల్ని ప్రార్థిస్తే నకుల సహదేవులు జన్మించారు. ఈ పాండవుల 5గురికి జన్మకి కారణము దుర్వాస మహాముని ఇచ్చినటువంటి మంత్రోపదేశం. కనుక మహాభారతంలో మహాదేవుడి యొక్క అనుగ్రహంతోనే పాండవుల యొక్క జననం కనబడుతుంది. ఇంకొక ప్రధాన ఘట్టమే ఆది పర్వంలోనే కనబడేటువంటి ఇంకో కథ ఏంటంటే, భీష్ముడు తన యొక్క సోదరులకు వివాహం చేయాలని చెప్పి తిరిగితే కాశీరాజు యొక్క 3 అమ్మాయిలు ఉన్నారు. అంబ, అంబిక, అంబాలిక అనేటువంటి 3. తన యొక్క సోదరుడికి ఈ అమ్మాయిలు రాకుమార్తెలు చాలా అనువుగా ఉంటారు, యోగ్యులుగా అందంగా ఉండారని చెప్పి వారిని 3 రథం ఎక్కించుకొని తీసుకొని వచ్చేసి తన సోదరుడికి ఇచ్చి వివాహం చేయాలని ప్రయత్నం చేస్తాడు. అంబ, అంబిక, అంబాలిక 3. అయితే ఇందులో పెద్ద అమ్మాయి అయినటువంటి అంబ అంటుంది, నేను ఇప్పటికే వేరే వాడిని ప్రేమించాను, మనసులో ఒకడిని మనువులో ఒకడిని ఊహించలేను కనుక నన్ను వదిలిపెట్టమంటుంది. అప్పుడు తన వల్ల జరిగినటువంటి ప్రమాదాన్ని గమనించిన భీష్ముడు ఏం చేస్తాడంటే, అమ్మా నువ్వు వెళ్ళవచ్చు అని పంపిస్తాడు. ఆ విధంగా అంబ అక్కడి నుంచి వెళ్ళిపోయి తాను ప్రేమించినటువంటి రాజకుమారుడి దగ్గరికి వెళ్ళి నన్ను వరించమని అంటుంది. నువ్వు భీష్ముడి చేత అపహరించబడ్డావు కనుక పరపురుషుడి చేత అపహరించబడ్డటువంటి నిన్ను నేను చేపట్టను అని చెప్పి తిరస్కరిస్తాడు. ఆ కారణంగా మళ్ళీ భీష్ముడి దగ్గరికి వస్తే నేను బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నాను, దీక్షగా ఉన్నాను, నేను వివాహం చేసుకోను అని తిరస్కరిస్తాడు. ఆ కోపంతో ఆ అంబ ఏం చేస్తుందంటే కైలాస పర్వతానికి దగ్గరగా వెళ్ళి హిమవత్పర్వత ప్రాంతానికి వెళ్ళి శరీరాన్ని శుష్కింపజేసుకొని శంకరుడి గురించి తపస్సు చేస్తుంది. మహాభారతంలో ఉన్న కథ ఇది. శంకరుడి గురించి విశేషంగా తపస్సు చేసి, నేను నా మనసుని ఇబ్బంది పెట్టి నా జీవితాన్ని పతనావస్థలోకి తీసుకొచ్చినటువంటి భీష్ముడిని సంహరించేటువంటి జన్మ కావాలి నాకు అని కోరుతుంది. అప్పుడు ఆ శంకర భగవానుడు అంబకి వరం ఇస్తాడు. ఆ వరం వల్ల పుట్టినవాడే శిఖండి. అంటే శంకర వరప్రసాదంతో పుట్టినవాడు. అంబ యొక్క కోరిక ప్రకారం మహేశ్వరుడు మహాదేవుడు ఇచ్చినటువంటి వరం వల్ల పుట్టినవాడు శిఖండి. ఆ శిఖండి వల్లనే భీష్ముడు 18 రోజుల మహాభారత యుద్ధంలో 10వ రోజున శిఖండి ఎదురుగా వస్తే, అంటే ఒకప్పుడు స్త్రీగా ఉండి పురుషుడిగా మారినటువంటి వాడి దగ్గర యుద్ధం చెయ్యనని చెప్పి ధనస్సుని వదిలేస్తే అప్పుడు అర్జునుడి ద్వారా నేల కొరుగుతాడు. కనుక మహాదేవుడి యొక్క అనుగ్రహంతో అంబ అనేటువంటి ఆమె శిఖండిగా అవతరించడం జరిగింది. మహాభారతంలో మహాదేవుడి యొక్క పాత్రకి ఇది 2వ కారణం. ఇక పాండవులకి కష్టం వచ్చినప్పుడల్లా శంకరుడి యొక్క అనుగ్రహం కలిగినట్టుగా మనం మహాభారతంలో అనేక సందర్భాల్లో చూడవచ్చు. దీనికి ఇంకొక సందర్భం ఏంటంటే, అరణ్యవాసం చేస్తున్నారు పాండవులు, ద్రౌపదీదేవితో సహా 6. ఇంతేకాకుండా ధర్మరాజు అరణ్యానికి వచ్చాడని తెలుసుకొని వందలు వేల మంది ఋషులందరూ కూడా ధర్మరాజు దగ్గరికి వచ్చేవాళ్ళు. ఆ తర్వాత ద్రుపద మహారాజు తన యొక్క కుమార్తె అయినటువంటి ద్రౌపదీదేవికి ఇబ్బంది కలగకూడదని అంతఃపురం నుంచి కొంతమంది పరిచారకుల్ని కూడా పంపిస్తుంది. ఇట్లా కొన్ని వేల మంది ధర్మరాజు అరణ్యవాసం చేసే సందర్భంలో ధర్మరాజు దగ్గర చేరారు. అంటే రాజ్యం చేసే రోజుల్లో అయితే సంపద ఉంది, అందరికీ భోజనం పెట్టవచ్చు. ఈ అరణ్యంలో భోజనం పెట్టడం ఎట్లా అని ఆలోచించినప్పుడు అప్పుడు ఈశ్వర వరప్రసాదం చేత వ్యాస భగవానుడు అక్కడికి వస్తాడు. వ్యాస భగవానుడు వచ్చి ఆ శంకరుడు యొక్క రూపమే ప్రతిరూపమైనటువంటి సూర్యభగవాను ఆరాధించు. ఎందుకంటే సూర్యభగవానుడు ఉదయము బ్రహ్మగా, మధ్యాహ్నము శంకరుడుగా, సాయంత్రము విష్ణుమూర్తిగా ఉంటాడు. మనం అందుకనే రోజుకు 3 సార్లు సంధ్యావందనం చేసే ఆలోచన. ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క త్రిమూర్త్యాత్మకమైన రూపమే సూర్యనారాయణమూర్తి. కనుక సూర్యుడిని ఆరాధించమని మంత్రం చెప్తే వ్యాస భగవానుడి యొక్క అనుగ్రహంతో అప్పుడు అక్షయపాత్ర అనేది సంపాదించారు. ఇక్కడ కూడా వెనక నుంచి నేపథ్యంలో శంకర భగవానుడి యొక్క అనుగ్రహం ఉంది. ఈ రకంగా పాండవులకి ఎప్పుడు కష్టం వచ్చినా మహాదేవుడి యొక్క అనుగ్రహం ఉంది. ఇక అరణ్యవాసం చేసే సందర్భంలో వ్యాస భగవానుడు వచ్చి ధర్మరాజుకు చెప్తాడు, భవిష్యత్తులో భయంకరమైన యుద్ధం జరుగుతుంది, మీ దాయాదులతో యుద్ధం చేసి ధర్మ సంస్థాపన చేయవలసిన అవసరం ఉంది, నువ్వు కూడా కోల్పోయిన రాజ్యాన్ని పొందే అవకాశం ఉంది, కనుక దీనికి సంబంధించినంత వరకు వరాల్ని పొందాలి, ఆ వరాలు పొందే ఉద్దేశంతో మీకు నేను మంత్రోపదేశం చేస్తున్నానని చెప్పి సూచన చేస్తే, అప్పుడు ఇంద్రభగవానుడిని ప్రార్థిస్తే ఇంద్రుడు వచ్చి ధర్మరాజుకు చెప్తాడు, నీ తమ్ముడైనటువంటి అర్జునుడిని కైలాసానికి పంపించు, ఈ అరణ్యవాస కాలంలో అతను వెళ్ళి తపస్సు చేసినట్లయితే శంకరుడు మెచ్చుకుంటే సర్వ అస్త్రాలకి కూడా మహాదేవుడైనటువంటి శంకర భగవానుడు అనుగ్రహం ఉంటుంది, అన్ని అస్త్రాలకే ఆయనే మూలము అని చెప్పి ఇక్కడ ఒక రహస్యం చెప్పారండి. విష్ణుమూర్తికి చక్రాన్ని అనుగ్రహించింది శంకరుడేట, పరశురాముడికి గండ్రగొడ్డల్ని ఇచ్చింది కూడా దుష్ట శిక్షణ కోసం శంకరుడేట, మహాభారతంలో చెప్పబడింది ఇక్కడ. కనుక అట్లా చేయమంటే అర్జునుడు అప్పుడు హిమవత్పర్వతానికి వెళ్ళి హిమవత్పర్వత ప్రాంతంలో చాలా కఠినమైన తపస్సుని 1 సంవత్సర కాలం చేస్తాడు.
ఆ కఠినమైన తపస్సు చేస్తే పరమేశ్వరుడు ఆశుతోషుడు బోళాశంకరుడు అయినటువంటి మహాదేవుడు ప్రసన్నమై ఆ పార్వతీదేవితో సహా ఎరుకల వేషంలో ఆటవిక వేషంలో వచ్చి అతన్ని పరీక్షిస్తారు. ఒక వరాహాన్ని రాక్షసుడిని వరాహంగా మార్చి అర్జునుడు తపస్సు చేస్తుంటే అతని తపోభూమి దగ్గరికి వస్తే అర్జునుడు మహావీరుడు కనుక బాణం తీసుకొని పంది వెంటబడ్డాడు. అటు అర్జునుడు ఇటు కిరాత వేషంలో ఉండే శంకరుడు కూడా రెండు వైపుల నుంచి బాణం వేసి ఆ పందిని సంహరిస్తారు. పంది మరణించిన తర్వాత నా వల్ల మరణించింది, నా బాణం వల్లే మరణించిందని శంకరుడు, నా బాణం వల్లే మరణించిందని అర్జునుడు పరస్పరం మాట పెగులుతుంది. చివరికి శంకరుడు ఒక మాట అంటాడు, అనవసరంగా మాటలు మాట్లాడొద్దు, మనం ఇప్పుడు ఇద్దరం కూడా పరస్పరం ముష్టి యుద్ధం చేద్దాం, బాహుయుద్ధం చేద్దాం, మనలో ఎవడు గెలిస్తే వాడిది ఈ పంది అంటాడు. అయితే నేను సిద్ధంగా ఉన్నానంటాడు అర్జునుడు. అట్లా పరమేశ్వరుడితో యుద్ధం చేసినటువంటి అర్జునుడి యొక్క కథ కిరాతార్జునీయమని మనకి మహాభారతంలో కనబడుతుంది. అంటే ఇక్కడ తాత్పర్యం ఏంటంటే మహాభారతంలో అనుగ్రహం ఇచ్చింది, పాండవుల్ని నడిపించింది, పాండవుల్ని విజయం వైపు తీసుకొచ్చింది మహాదేవుడే. బయటికి కృష్ణుడిగా కనబడుతున్నప్పటికీ కూడా అంతర్లీనంగా చేసింది ప్రళయకారుడైనటువంటి మహాదేవుడే. మహాదేవుడి యొక్క అనుగ్రహమే పరిపూర్ణంగా ఉంది. అంటే లోకంలో ఎవరికైనా అనుగ్రహం పరిపూర్ణం కావాలంటే, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కావాలంటే కేవలము శంకరుడి యొక్క అనుగ్రహ పరిపూర్ణం వల్లనే జరుగుతుంది అనే విషయం గమనించవచ్చు. ఆ విధంగా శంకరుడితో యుద్ధం చేస్తే శంకరుడు ఆ అర్జునుడు వేసే బాణాలన్నీ కూడా మాయం చేస్తే చివరికి చేతిలో ఉండే గాంధీవంతో కోపం వచ్చి శిరస్సు మీద కొడతాడు. అర్జునుడు శంకరుడి యొక్క శిరస్సు మీద కొడతాడు. శంకరుడు భక్తపరాధీనుడైనటువంటి శంకరుడు అర్జునుడు వేసినటువంటి ఆ గాంధీవం దెబ్బని కూడా తాను ధరిస్తాడు. లోకంలో శివలింగాల గురించి చెప్పినప్పుడు ఒక కథ చెప్తారు. ఎక్కడైతే పార్థప్రహారము అనేటువంటి శివలింగం ఉందో అది పూజలో పెట్టుకొని విశేషంగా పూజ చేయమన్నారు. అంటే ఆనాడు అర్జునుడు గాంధీవంతో కొట్టినటువంటి దెబ్బ శంకరుడు శిరస్సు మీద పడితే ఆ ఘాటును అట్లాగే ఉంచుకున్నట్ట. అది పార్థప్రహారము అంటారు. అంటే పార్థుడు అంటే అర్జునుడు చేత గాంధీవంతో కొట్టబడినటువంటి గుర్తుని పెట్టుకున్నారనమాట. కనుక లోకంలో ఎవరికైనా బాగా అనుగ్రహం కావాలంటే ఈ పార్థప్రహారం అనేటువంటి చిన్న గుర్తు ఉన్నటువంటి శివలింగాన్ని అర్చిస్తే శంకర భగవానుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుందట. అట్లా అర్జునుడు పరీక్షలో నెగ్గిపోతే యథార్థ రూపంలో పార్వతీ పరమేశ్వరులు వచ్చి నీకేం కావాలి అంటే నాకు అస్త్రాన్ని అనుగ్రహించమని చెప్తే అప్పుడు పాశుపతాస్త్రాన్ని అనుగ్రహిస్తాడు. శంకరుడే అర్జునుడిని కూర్చోబెట్టి ఆచమనం చేయమని హిమాలయ పర్వత ప్రాంతాలలో పాశుపత దివ్యమైనటువంటి అస్త్రాన్ని ఉపదేశిస్తాడు. ఈ అస్త్రాన్ని ఇచ్చి భవిష్యత్తులో ఇది చాలా ప్రమాదకరమైన అస్త్రము, తప్పని పరిస్థితుల్లో మాత్రమే మహాప్రభావవంతము మహాపవిత్రమైనటువంటి దాన్ని నువ్వు ప్రయోగించాలి అని చెప్తాడు. విచిత్రమైన విషయం ఏంటంటే మహాభారత యుద్ధం అయ్యే వరకు ఈ పాశుపతాస్త్రాన్ని నేరుగా వాడుకోలేదు అర్జునుడు. అయితే ఒక విచిత్రమైన సమస్య వస్తుంది. మహాభారత యుద్ధంలో చివరికి తాను చంపుతాను అని ప్రతిజ్ఞ చేసినటువంటి సైంధవుడికి సంబంధించినటువంటి విషయం. సైంధవుడు తన యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడి యొక్క వధకి కారణం అవుతాడని రేపు సూర్యాస్తమయం లోపుగా సైంధవుడిని నేను చంపి తీరుతాను ప్రతిజ్ఞ చేస్తాడు అర్జునుడు. కృష్ణ పరమాత్మ భయపడిపోతాడు. అయ్యో ఇంత ప్రతిజ్ఞ చేశాడు, ఆ సైంధవుడికి మహేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంది, ఏం చేయాలని రాత్రంతా నిద్రపోకుండా కృష్ణ పరమాత్మ శంకర భగవానుడి గురించి ధ్యానం చేస్తూ కూర్చుంటాడు. అంటే కృష్ణుడు స్వయంగా భగవంతుడైనప్పటికీ కూడా కృష్ణుడికి కూడా నడిపించినటువంటి శక్తి మహాదేవుడిగా ఉన్నట్టుగా మహాభారతంలో మనం గమనించవచ్చు. అప్పుడు నిద్రపోయి కలగంటున్నటువంటి కృష్ణుడికి ఆ శంకర భగవానుడు కలలో వస్తాడు. ఆ కలలో కనపడి గతంలో అర్జునుడికి నేను పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాను, ఆ పాశుపతాస్త్రాన్ని తలుచుకోమని చెప్పమని తాను మర్చిపోయినటువంటి అర్జునుడు మర్చిపోతే అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని స్వప్నంలోనే ఉపదేశించినట్టుగా శంకరుడు వచ్చి ఆ యుద్ధభూమిలో గుడారంలో రాత్రిపూట ఉపదేశించినట్టుగా కనబడుతుంది. అంటే మహాభారతంలో మొత్తము యుద్ధాన్ని నడిపించిందంతా కూడా శంకర భగవానుడిగానే మనం గమనించదగినటువంటి విషయం. ఇక యుద్ధం జరుగుతున్న సందర్భంలో యుద్ధం సగం రోజులు జరిగిన తర్వాత అర్జునుడు ఒకరోజు సందేహపడతాడు. కృష్ణ పరమాత్మను అడుగుతాడు, బావగారు నేను యుద్ధం చేస్తున్నాను, రోజు నువ్వు రథం తోలుతున్నావు, కానీ నాకు ఒక విచిత్రమైన సంఘటన కనబడుతోంది. నా రథానికి ముందుగా ఒక పెద్ద ఆకారము, నల్లటి ఆకారం ఒకటి శూలము ధరించి నాకంటే ముందే వెళుతోంది. నేను ఎప్పుడైనా బాణాలు వేసి శత్రువుల్ని సంహరిద్దామంటే ఆ శత్రువులందరినీ కూడా ఆ ఎదురుగా ఉండేటువంటి నల్లగా ఉండేటువంటి దీర్ఘమైనటువంటి ఆకారము తన యొక్క శూలంలోకి శత్రువులందరినీ లోపలికి తీసుకున్నట్టుగా కనబడుతోంది. ఇది ఏమిటి, నాకు సందేహం నివారించమంటే అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తాడు, చాలా బాగా గమనించావు నాయన, నీకు పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంది, మహాదేవుడి యొక్క అనుగ్రహం ఉంది.
ఈ యుద్ధంలో నిజంగా శత్రువుని సంహరిస్తోంది నువ్వు కాదు, నీ చేత సంహరింపజేస్తోంది నేను కాదు. ప్రళయకారుడైనటువంటి శంకర భగవానుడు మహాదేవుడే స్వయంగా యుద్ధభూమిలో వచ్చి నిలబడి నువ్వు ఎవరినైతే చంపాలనుకుంటున్నావో నీ యొక్క మనసులో ఉండే భావాన్ని గమనించి నిన్ను అనుగ్రహించడానికి శంకరుడే ఆ రూపంలో వచ్చి త్రిశూలంలో మొత్తం స్వీకరిస్తున్నాడు అన్నారు. కనుక మహాభారతంలో మహాదేవుడి యొక్క విశేషమైనటువంటి ప్రాధాన్యత ఈ శివరాత్రి రోజున మనం తలుచుకుంటే విశేషమైనటువంటి మహాదేవుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. చివరికి యుద్ధమంతా అయిపోయిన తర్వాత పాండవులు రాజ్యం చేసే సమయం దానికి ముందుగా అందరూ స్తోత్రం చేస్తుంటారు. కృష్ణ పరమాత్మని స్తోత్రం చేస్తారు అందరూ. కృష్ణ పరమాత్మని ఈ యొక్క అనుగ్రహ విశేషం చేత మేము ఈ జయాన్ని పొందాము అని. అక్కడే కూర్చున్నటువంటి భీముడి కోపం వస్తుంది. ఏమయ్యా, కృష్ణుడు చేసింది ఏముంది, ఒకసారి లిస్టు తయారు చేయండి. అర్జునుడు ఇంతమందిని చంపాడు, నేను ఇంతమందిని చంపాను, నకుల సహదేవులు ఇంతమందిని చంపారు, నువ్వు కొంతమందిని చంపావు ధర్మరాజా, మధ్యలో కేవలం గుర్రాలు తోలేటువంటి కృష్ణుడు చేసింది ఏముంది అని కొంచెం పరహాసంగా మాట్లాడతాడు. ఈ మాటకు అర్జునుడి కోపం వచ్చి, నేను ఈ మాట నమ్మను, గతంలోనే నేను కొన్ని విషయాలు విచిత్రాలు చూడడం జరిగింది, దీని అంతటికి కూడా కృష్ణ పరమాత్మే సమాధానం చెప్పాలంటే అప్పుడు కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తాడు. నేను ఇక్కడే ఒకసారి మిమ్మల్ని ఒక చోటకి తీసుకెళ్తాను రమ్మని ఒక పర్వతం దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ పర్వతం దగ్గర యుద్ధానికి ప్రారంభంలోనే శిరస్సు తెంచివేయబడినటువంటి ఒక రాక్షసుడు ఆ కొండ మీద కూర్చొని ఉంటాడు. అతనికి వరం ఏమిటంటే కృష్ణ పరమాత్మ యుద్ధానికి ముందే అతన్ని చంపుతాడు. అతను ఎవరంటే ఘటోత్కచుడి యొక్క కుమారుడు. యుద్ధానికి మొదలే ఘటోత్కచుడి యొక్క కుమారుడు శిరస్సు తెగుతుంది. ఎందుకంటే యుద్ధం నేనే చేసేస్తానంటాడు. ఆ ఘటోత్కచుడి యొక్క కుమారుడికి ఉండేటువంటి బలం ఎటువంటిదంటే, మేధాశక్తి ఎంతటిదంటే, భవిష్యత్తులో చనిపోయేటువంటి వ్యక్తి శరీరంలో ఎక్కడ కొడితే చస్తాడో అవన్నీ వాడికి తెలుసు. మర్మస్థానాలు అంటారు చూసారా, ఒక వ్యక్తి మరణించే సమయంలో ఎట్లా మరణిస్తాడో అనేటువంటి భవిష్యత్తులో పరేంగిత జ్ఞానం తెలిసినటువంటి వాడు ఘటోత్కచుడి యొక్క కుమారుడు. వాడు అక్కడ కూర్చొని ఉంటాడు. వాడు అంటాడు యుద్ధానికి మొదట్లోనే, నేనే చంపేస్తాను, మీరందరూ ఎందుకు శ్రమ పడతారు, ఎవడికి ఎక్కడ మృత్యు ఉందో నాకు తెలుసు అంటాడు. వద్దురా నాయనా, మేమే యుద్ధం చేయాలి, మేమంతా ప్రతిజ్ఞలు చేశాము, మహాభారత యుద్ధభూమిలో సంహరిస్తామని మేమే ప్రతిజ్ఞ చేశాం కనుక నువ్వు యుద్ధం చేయొద్దంటే, కాదు యుద్ధం చేస్తానని, నా శక్తి మీకు తెలియదు కనుక నా శక్తి మీకు తెలియజేయడానికి నా ప్రభావాన్ని చూపిస్తానని ఆ కౌరవుల యొక్క గౌడారాల్లో ఉండేటువంటి కౌరవ సైన్యంలో ఉండే ప్రముఖ నాయకులందరి దగ్గర తన యొక్క మాయని సృష్టిస్తాడు మంత్రం చేత. ఆ మంత్రం చేత మాయ సృష్టిస్తే మనం స్కానింగ్ చేసినప్పుడు ఎక్కడైతే వెలుగు పెడితే అక్కడ రూపాలు లోపల కనబడతాయో, అట్లా మర్మస్థానాలంటే ఎవడి శరీరంలో ప్రాణం ఎక్కడ కొడితే పోతుందో ఆ మర్మస్థానాలన్నీ కనబడతాయి. పాండవులు కృష్ణ పరమాత్మతో సహా అందరూ చూస్తారు. భీష్ముడు ఎక్కడ కొడితే పడతాడు, కర్ణుడు ఎక్కడ కొడితే పడతాడు, అదేవిధంగా ద్రోణాచార్యులు వారు, ఇట్లా కౌరవ వీరులందరూ మరణానికి మరణస్థానాలు ఎక్కడున్నాయో అవన్నీ కూడా నిర్ణయించి చెప్తాడు. అప్పుడు వీడు ఉంటే ప్రమాదం అని చెప్పి అప్పుడు కృష్ణ పరమాత్మ తన యొక్క చక్రంతో వాడి యొక్క శిరస్సును ఖండిస్తే శరీరాన్ని వదిలేస్తూ ఒక మాట చెప్తాడు. అయ్యా, కింద భాగాన్నంతా కూడా నేను వదిలేదలుచుకున్నాను, నేను శిరస్సు మాత్రం జీవించి ఉంటాను. ఎప్పటిదాకా అంటే మహాభారత యుద్ధం అంతా చూడాలని కోరిక ఉంది. నేనే నేరుగా వచ్చి మహాభారత యుద్ధం చేద్దామనుకున్నాను, నన్ను నిరోధించారు కనుక నేను మహాభారతాన్నంతా చూస్తాను అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ తన యొక్క శక్తితో అక్కడ దగ్గరలో ఉండేటువంటి కురుక్షేత్ర సంగ్రామ రంగానికి దగ్గరలో ఉండేటువంటి ఒక పర్వతం మీద అతని శిరస్సు ఉండేటట్టు చేస్తాడు. ధర్మరాజు, అర్జునుడు మొత్తము అందరూ కృష్ణ పరమాత్మతో అక్కడికి తీసుకెళ్తే అక్కడ అతన్ని అడుగుతారు, నాయనా మేమంతా యుద్ధంలో ఎక్కడెక్కడో ఒక మూల యుద్ధం చేశాము, 18 రోజుల యుద్ధాన్ని రాత్రింబగళ్ళు నువ్వే చూశావు, ఎవరు చంపారు చెప్పమంటాడు. పిచ్చివాళ్ళారా, మీరెవ్వరూ చంపలేదు, ఇందులో ఎవ్వరూ ఎవరిని చంపలేదు, వీళ్ళందరినీ చంపింది మహాదేవుడే. మహాభారత యుద్ధంలో 11 అక్షౌహిణుల కౌరవ సైన్యాన్ని సంహరించింది ఒకే ఒకడు, ప్రళయరుద్రుడు, ప్రళయకాల రుద్రుడైనటువంటి సాంబ సదాశివుడు, అతనే మహాదేవుడు అని చెప్తారు. అప్పుడు పాండవులందరూ కూడా మహాదేవ స్తోత్రం చేస్తారు. ఇంతేకాకుండా మహాభారతంలో కృష్ణ పరమాత్మకి సంతానం కావాలి అని చెప్పి భార్యలు అడిగితే 16,108 మంది భార్యలు ఒక సమావేశం ఏర్పాటు చేసి అడిగారు, స్వామి మాకు సంతానాన్ని అనుగ్రహించమని. అప్పటికి రుక్మిణికి సంతానం వచ్చారు, మిగతా వాళ్ళకి లేరు అనే ఉద్దేశంతో అడిగితే అప్పుడు నిష్కలమైనటువంటి మనస్సు కలవాణ్ణి, అస్ఖలిత బ్రహ్మచారిని, నాకు సంతానం కలిగించాలి అనేటువంటి కోరిక లేదు అంటే, లేదు మాకు సంతానం కావాలంటే అప్పుడు పరమేశ్వరుడి గురించి తపస్సు చేయడానికి కృష్ణ పరమాత్మ వెళతాడు. మహాభారతంలో ఉన్న కథే ఇది. వెళుతుంటే ఉపమన్యు అనేటువంటి ఋషి కనబడితే, ఎందుకు వెళ్తున్నావయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. అంటే అప్పుడు ఆయన చెప్తున్నాడు, మా భార్యలందరూ సంతానం కావాలన్నారు, సంతానం ఎట్లా ఉంటుందో శంకర భగవానుడి అనుగ్రహంతో ఉంటుందని వ్యాస భగవానుడు చెప్పాడు, బయలుదేరుతున్నారంటే అప్పుడు కృష్ణ పరమాత్మకి ఉపమన్యు అనేటువంటి ఒక మహర్షి శివసహస్రనామం అనేటువంటి దాన్ని ఉపదేశం చేశారండి.
మనం శివరాత్రి సందర్భంగా శివసహస్రనామం చదువుతాం. లింగోద్భవ కాలం అయిన తర్వాత శంకరుడికి సహస్రనామం చదువుతాం. ఆ సహస్రనామాన్ని కృష్ణ పరమాత్మకి అనుగ్రహించింది మహాభారతంలోనే. మనం అందరికీ లోకంలో విష్ణు సహస్రనామం ప్రచారం, కానీ శివ సహస్రనామం మహాభారతంలోనే ఉంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, విష్ణు సహస్రనామాన్ని భీష్ముడు చెబితే శివ సహస్రనామాన్ని ఉచ్చరించింది కృష్ణుడే. సాక్షాత్తు భగవంతుడిగా చెప్పబడినటువంటి కృష్ణ పరమాత్మ శివ సహస్రనామాన్ని చెప్పి శంకరుడి గురించి తపస్సు చేసి శంకరుడి యొక్క అనుగ్రహంతో సంతానాన్ని పొందాడు. మహాదేవుడి యొక్క అనుగ్రహ ప్రభావం వల్ల 16,108 మంది భార్యల దగ్గర ప్రతి భార్యకి 10 మంది కుమారులని కృష్ణ పరమాత్మ పొందింది మహాదేవుడి యొక్క అనుగ్రహంతో. కనుక మహాభారతం అంతా కూడా మహాదేవ స్వరూపము, శంకరుడిగా కనబడుతున్నాడు. అక్కడే ఆ రాక్షసుడు శిరస్సు ద్వారా చెప్పిన సమాధానం ఏంటంటే, నాకు ఒక మహావ్యక్తి కనబడ్డాడు. ఆ మహావ్యక్తి ఒక వేపు నుంచి చూస్తే శంఖచక్ర గదాపద్మాలు వనమాల ధరించి ఉన్నాడు, కిరీటం ధరించి ఉన్నాడు. ఇంకో వేపు నుంచి చూస్తే జటాచూటం ధరించి ఉన్నాడు, పైన గంగ ఉంది, చేతో త్రిశూలం పెట్టుకున్నాడు, 3 కళ్ళు కలిగినటువంటి త్రినేత్రుడు కనబడ్డారని. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయగుం విష్ణో విష్ణోస్య హృదయగుం శివ. హరిహరులు ఏకరూపులై మహాభారతాన్ని నడిపించారు. అందులో కృష్ణ పరమాత్మ బయటికి కనబడుతున్నప్పటికి కూడా జ్ఞానులైన వారికి మాత్రమే దర్శనమిచ్చినటువంటి మహా అద్భుతమైనటువంటి ప్రభావం మహాభారతంలో మహాదేవుడి యొక్క స్వరూపం. అటువంటి మహాదేవుడి యొక్క పరిపూర్ణమైనటువంటి చరిత్ర మహాభారతంలో అంతర్లీనంగా కనబడుతుంది. వ్యాస భగవానుడు ప్రధానంగా చెప్పారు. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే, శివపురాణంలో ఒక రహస్యం చెప్పింది. అసలు ఇంతమంది దేవతల్ని మీరు ఊహించుకున్నారు, కానీ ఉన్నది 2 దేవతలు. ఎవరంటే ప్రకృతి, పురుషులు. ప్రకృతి అంటే అమ్మవారు పార్వతీదేవి, పురుషుడు అంటే పరమేశ్వరుడు. ఈ ప్రకృతి పురుషులే మళ్ళీ ఇతరత్రా వచ్చినప్పుడు స్త్రీ రూపంలో ఉండేటువంటి అమ్మవారే పురుష రూపాన్ని ధరిస్తే విష్ణుమూర్తి అవుతారు, పురుష రూపంలో ఉంటే మహాదేవుడు అవుతారు. అందుకనే మనకు లోకంలో ప్రసిద్ధమైన శ్లోకం ఉంది, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. స్త్రీ రూపంలో ఉంటే నారాయణి, పురుష రూపంలో ఉంటే అమ్మవారే నారాయణుడుగా ఉంటాడు. ఈ రహస్యం తెలుసుకోవడానికే మనకి వసంత నవరాత్రుల్లో లలితా నవరాత్రులు చేస్తాం. మనం రామచంద్రమూర్తి నవరాత్రులు చేసినప్పుడే ప్యారలల్గా నవరాత్రులు చేస్తామంటే అర్థం ఏంటంటే, శ్రీరామో లలితా ప్రోక్త, రామచంద్రమూర్తి ఎవరంటే లలితాదేవే. అదేవిధంగా మనము కృష్ణ శ్యామలా రూపిణి, శ్యామలాదేవి శ్యామలా నవరాత్రులను చేస్తాం మనం. ఆ శ్యామలా నవరాత్రులు చేసేది పురుష రూపంలో ఉండేటువంటి కృష్ణ పరమాత్మనే స్త్రీ రూపంలో శ్యామలుగా కనబడతారు. కనుక ఉన్న పరబ్రహ్మ ఒకరే, ప్రకృతి పురుషులుగా ఉంటారు. అందులోనే హరిహర అభేదాన్ని చూపించిందే మహాభారతం. మహాభారతంలో ప్రధానంగా తెలుసుకోబడింది ఏంటంటే, మహాదేవుడి యొక్క విభూతి చాలా స్పష్టంగా ఉంది. అయితే బయటికి కనబడేది కృష్ణ పరమాత్మ అయినప్పటికీ కూడా ఆయనలోనే పరమాత్మ ఉన్నారు. దీనికి రహస్యంగా 2 సందర్భాల్లో మనకు కనబడుతుంది. ఒకటి కృష్ణరాయబార సందర్భంలో ఆ సభాభవనంలో కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శనం చూపిస్తారు. అందులో శంకరుడి యొక్క రూపం కూడా కనబడుతుంది. అదేవిధంగా మహాభారత యుద్ధంలో భగవద్గీత ఉపదేశం చేసిన సందర్భంలో ఆ విరాట్ రూపం చూపించినప్పుడు విశ్వరూప సందర్శనంలో కూడా శంకర భగవానుడి యొక్క రూపం, రుద్ర రూపం కూడా కనబడుతుంది. కనుక పరబ్రహ్మ, ఏకాత్మకమైనటువంటి పరబ్రహ్మ మహాదేవుడిగా ఉన్నారు. ఆయనే విష్ణువుగా కనబడతాడు, ఆయనే శంకరుడిగా కనబడతాడు. మనం ఏ పర్వం చేసేటప్పుడు ఆ రూపంగా కనబడతాం. ఈ మహాదేవుడి యొక్క గొప్పతనమే మనకి కాశీక్షేత్రంలో కనబడుతుంది. సమస్తమైనటువంటి బ్రహ్మాండం మునిగిపోయినప్పటికీ కూడా కాశీలో విశ్వేశ్వరుడు తన యొక్క త్రిశూలం మీద ఈ కాశీక్షేత్రాన్ని నిలబెడతాట. అటువంటి సర్వకాల సర్వావస్థల్లో జీవుల్ని అనుగ్రహించేటువంటి ఆ మహాదేవుడు మహాపర్వమైనటువంటి మహాశివరాత్రి సందర్భంగా జీవులందరినీ అనుగ్రహించుగాక. శంకర శంకర.